ప్రభుత్వం కేటాయింపులకి వాస్తవ ఖర్చుకి తేడా ఎలా ఉంటుంది అని చెప్పేసి చూసినట్లయితే ఈ సంవత్సరం జెండర్ బడ్జెట్ కింద 5 లక్షల కోట్ల రూపాయలు లెక్క చెప్పారు. మంచిది. గత సంవత్సరం బడ్జెట్ మనం చూసినట్లయితే 4,49 కోట్ల రూపాయలు కేటాయించారు. ఖర్చు ఎంత పెట్టారు? 3.9 లక్షల కోట్ల ఖర్చు పెట్టారు. అంటే కేటాయింపులకి వాస్తవంలో ఖర్చు పెట్టేదానికి మనం కనుక చూసినట్లయితే 70-75% ఉంటుంది. రెండవది ఏమిటి అని చెప్పేసి అంటే ABC 3 పార్ట్లు ఉంటాయి జెండర్ బడ్జెట్లో. ఏ ప్లాన్లో మొత్తం 100% ఉమెన్కి అలాట్ చేసేది, బి పార్ట్లో 40% అలా అలాట్ చేసేది, 3 పార్ట్లో 30% బిలో అలాట్ చేసేది. 30% బిలో అంటే ఉదాహరణకి హౌసింగ్ స్కీమ్ ఉందనుకోండి, హౌసింగ్ స్కీము బి ప్లాన్లో ఉంటుంది. హౌసింగ్ చాలా చోట్ల ఇప్పుడు గవర్నమెంటు మన స్టేట్లో మనం చూసినట్లయితే, తెలంగాణ స్టేట్లో చూసినట్లయితే వాస్తవానికి ఉమెన్ పేరుతోనే ఇస్తారు. కానీ అది ఉమెన్ ఒక్కటిగైనా వాస్తవంగా మన దేశంలో ఉమెన్ పేరుతో ఉన్న అది అత్తగారింటి దగ్గర ఉండేటటువంటి ఇల్లు, భర్తకే పెత్తనం ఉంటుంది తప్ప భార్యకేం పెత్తనం ఉండదు. అంటే అది ఉమ్మడి ప్రయోజనం, కుటుంబ ప్రయోజనం. కానీ దాన్ని కూడా జెండర్ బడ్జెట్ కింద చూపిస్తున్నారు. మహిళలకు అచ్చంగా మహిళలకే కేటాయించే బడ్జెట్ ఏదైనా ఉంది అంటే అది పోషన్ బడ్జెట్, అట్లాగే చైల్డ్ మ్యారేజెస్ ప్రివెంటివ్ బడ్జెట్, ఇట్లాంటి కొన్ని బడ్జెట్స్ మాత్రమే 100% మహిళల కోసం కేటాయించేది ఉంది. ఈ పోషణ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా తగినంత కేటాయించట్లేదు అనేటటువంటిది పదే పదే మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. దాని ఫలితంగా అవసరమైనటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఇట్లాంటివి పెట్టడానికి ఉండదు. ఇంకొక పెద్ద గొప్ప విషయము మీరు చూడగానే ఇవాళ బడ్జెట్ స్పీచ్ హైలైట్స్ ఏమిటి అంటే షీ అంటే దానికి ఒక కొత్త దీన్ని పెట్టారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. అంటే మహిళలట ఇప్పటిదాకా అప్పులు తీసుకునే వాళ్ళగా ఉన్నారట, ఇప్పుడు వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్గా డెవలప్ అవుతారట. ఏమిటి వీళ్ళు పెడుతున్నటువంటి స్కీము దీనికి అని చెప్పేసి అంటే కమ్యూనిటీ బేస్డ్గా వీళ్ళందరితో కలిపి ఒక మార్ట్ పెడతారట. మన రాష్ట్రంలో జగనన్న మార్ట్ అనేది పెద్ద ఉదాహరణ మనందరి ముందుంది. జగనన్న మార్ట్లో ప్రతి మహిళ చేత పెట్టుబడి పెట్టించారు. ఆ పోగైనటువంటి లక్షల రూపాయలు, కొన్ని చోట్ల కోట్ల రూపాయలు కూడా అధికారులు, రాజకీయ నాయకులు అవినీతితో తినేశారు. వీళ్ళు కడుపు మార్చుకుని పేద మహిళలు పోగేసుకున్నటువంటి పైసా వాళ్ళ పరమైపోయింది. ఈరోజు జీరో అకౌంట్లో జగనన్న మార్ట్లు మిగిలిపోయినాయి. ఎవడు దానికి సమాధానం చెప్పేవాడు లేడు.